హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం తెలుసుకోబోతున్నారంటే, మొన్న జరిగిన సిపిజిఈటి పీజీకి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్కు సంబంధించిన 2020లో రాసిన ఎగ్జామ్కి సంబంధించి ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించిన కీ ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు. సో మనము ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరేం చేయాలంటే, ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే నెక్స్ట్ ఇయర్ కొరకు ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్. నేను నెక్స్ట్ ఇయర్ కొరకు ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వబోతున్నాను. సో నేను ఆన్లైన్ కోచింగ్లో మీకు ఇవ్వబోయేది ఏంటంటే టాపిక్ వైజ్ పీడిఎఫ్స్, ఓకేనా అండి. తర్వాత వీలైతే వీడియోస్, ఇంకా వీలైతే ఆడియోస్ కూడా మీకు ఇవ్వబోతున్నాను. దీంతోపాటు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కూడా నేను మీకు చెప్పబోతున్నాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళో సో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ఆన్లైన్ కోచింగ్ లో జాయిన్ కావడానికి విల్లింగ్ ఉన్నాం సార్ అని మీరు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా. సో ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2020 రీసెంట్గా మన ఈ మంత్లోనే జరిగిన ఎగ్జామ్కి సంబంధించిన కీ పేపర్ ఇది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇవ్వడం జరిగింది. సో ఐ ఆమ్ థింకింగ్ దట్ ఐ విల్ సక్సీడ్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. సో ఐ థింక్ దట్ ఐ విల్ సక్సీడ్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ question. So second question ఒకసారి చూద్దాం. Pick out the passive form from the sentence students write assignments at the end of the each week. సో దీనికి ఇది యాక్టివ్ వాయిస్లో ఇవ్వడం జరిగింది, దీన్ని ప్యాసివ్లోకి మార్చమనడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అసైన్మెంట్స్ ఆర్ రిటన్ బై స్టూడెంట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ వీక్. సో ఇది దాని యొక్క ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. కంప్లీట్ ద సెంటెన్స్ యూజింగ్ ద కరెక్ట్ వర్డ్ ఫ్రమ్ దోస్ లిస్టెడ్ బిలో. ద కమిటీ హ్యాస్ టు డాష్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. సో ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. యాసెస్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నేను ఇందులో మీకు ఆన్సర్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా, రైట్. సో మిగతా మనకి అవసరం లేదు కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. యూజ్ ద మోడల్ ఇండికేటింగ్ స్ట్రాంగ్ అడ్వైజ్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్లో స్ట్రాంగ్ అడ్వైజ్ ఇవ్వమని చెప్తున్నారు. సో అదేంటో చూద్దాం. షీ డాష్ గో టు స్కూల్ టుమారో యాజ్ షీ హ్యాస్ కవర్డ్ కంప్లీట్లీ. సో దీనికి స్ట్రాంగ్ అడ్వైజ్ ఏంటి అంటే మస్ట్, MUST మస్ట్. ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్, రైట్. మీ ఆన్సర్స్ని చెక్ చేసుకోండి వీలైతే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. పిక్ అవుట్ ద సెంటెన్స్ విచ్ హ్యాస్ మిస్టేక్స్ ఇన్ ప్రిపోజిషన్స్ యూసేజ్. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయట ఆ సెంటెన్స్లో ప్రిపోజిషన్కి సంబంధించి. దాని ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. బిసైడ్ ద బిజినెస్ విచ్ వాజ్ స్టేటెడ్ ఫ్రమ్ హిజ్ ఫాదర్, he has his wife also initiated schemes to the benefit in the town. సో ఇక్కడ ఏది తప్పు వచ్చింది, ప్రిపోజిషన్ తప్పు ఉండడం జరిగింది. అదేంటంటే బిసైడ్ అంటే ఇది పక్కన, కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బిసైడ్ కాదు, అక్కడ బిసైడ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అక్కడ ప్రిపోజిషన్లో తప్పు ఉంది, మిగతా వాటిలో ఏమీ ప్రిపోజిషను తప్పు లేదు అని దాని యొక్క అర్థం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. Fill in the blank with the correct verb form. Few dash the reason for the disturbance. So ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. నో, KNOW, నో ఈజ్ ద ఆన్సర్. ఫ్యూ నో ద రీజన్ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకేనా, ఇది ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. పిక్ అవుట్ ద వర్డ్ విచ్ ఈజ్ నాట్ అ సినానిమ్ ఆఫ్ కాంట్రాస్ట్. ఇక్కడ కాంట్రాస్ట్కి సినానిమ్ కాని దాన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, కంపారిజన్. మిగతావి కరెక్ట్ ఆన్సర్స్ కావు, ఓకేనా. కంపారిజన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం.
Which of the following cannot form its antonym with the addition of the prefix dis? ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లలో డిస్ అనేది యూజ్ చేయడం వల్ల దాని యొక్క యాంటోనిమ్ వ్యతిరేక పదము ఇది తయారు చేయలేదు. ఆ పదం ఏంటి అంటే థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్ అప్రాప్రియేట్. డిస్అప్రాప్రియేట్ అనేది ఉండదు, ఇన్అప్రాప్రియేట్ అనేది ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ద ఆన్సర్ ఈజ్ అప్రాప్రియేట్, థర్డ్ వన్. రైట్, నెక్స్ట్ వన్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మనకు ఫస్ట్ క్వశ్చన్ అదే ఇచ్చారు, నైన్త్ క్వశ్చన్ కూడా అదే ఇచ్చారు. యూ హెల్ప్ అ పర్సన్ ఇన్ నీడ్ సో అదర్స్ విల్ హెల్ప్ యూ వెన్ యూ ఆర్ నీడింగ్. సో దీన్ని కరెక్ట్ చేయమని అంటున్నాడు. సో ఈ ఈ సెంటెన్స్లలో ఏది కరెక్టు ఇచ్చిన 4 సెంటెన్స్లో అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. యూ షుడ్ హెల్ప్ అ పర్సన్ ఇన్ నీడ్ సో దట్ అదర్స్ విల్ హెల్ప్ యూ when you are in need. So this is the right answer, third one is the right answer ఈ క్వశ్చన్స్ని బట్టి. సో మీకు ఒక్కొక్కరికి ఏమవుతుంది అంటే ఒక్కొక్క క్వశ్చన్లో ఆన్సర్స్ని జంబుల్ చేసి ఉండొచ్చు, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. రైట్, నెక్స్ట్ వన్ ద పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆర్ ద సేమ్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఫామ్ కానీ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కానీ సేమ్ ఉంటుంది ఇచ్చిన వర్డ్కి. వాక్ అని ఇచ్చారు, ఇదైతే నాకు డౌట్ఫుల్లే, ఇది ఆన్సరు వేరేదై ఉంటుంది. ఇక్కడ స్పీక్, హైడ్ అని అనుకుంటున్నాను నేను. ఓకేనా, హైడ్ అనేది అన్నిటికీ సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ వచ్చేసి వాక్ ఇచ్చారు, దీని పాస్ట్ ఫామ్ వాక్డ్ కూడా అవుతుంది. సో కాబట్టి అది కాకపోవచ్చు. సో థర్డ్ వన్ హైడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇది మిస్టేక్గా రావచ్చు అని అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. 11th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఎక్సెప్షన్ టు ద స్పెల్లింగ్ రూల్ దట్ అ వర్డ్ ఎండింగ్ ఇన్ ఎఫ్ చేంజింగ్ టు వి ప్లస్ ఈఎస్. ఇక్కడ ఇచ్చిన వర్డ్కి ఎండింగ్ ఇన్ ఎఫ్తో ఉండాలట, చేంజ్ టు వికి చేంజ్ అవుతూ ఉండాలి, ప్లస్ ఈఎస్ కూడా యాడ్ అవుతూ ఉండాలి. ఆ వర్డ్ ఏంటి అంటే ప్రూఫ్. ఓకేనా, దీనికి ఎఫ్తోనే ఎండ్ అవుతుంది, వి కూడా దీనికి చేంజ్ చేయొచ్చు, ప్రూవ్, PROVE ప్రూవ్ అది కూడా అవుతుంది, ప్రూవ్స్ ఈఎస్ కూడా యాడ్ అవుతుంది. సో కాబట్టి దట్ ఈస్ ద రైట్ ఆన్సర్, ప్రూఫ్ అనేది సెకండ్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్ 12వ క్వశ్చన్ చూద్దాం. పిక్ అవుట్ ద పార్ట్ వేర్ దెర్ ఈజ్ అన్ ఎర్రర్. సో ఇది ఎర్రర్సే ఉంది. సో ఇక్కడ ఇచ్చిన పార్ట్స్లలో ఏది ఎర్రర్ ఉంది? ఫస్ట్ పార్ట్ ఈజ్ హ్యామ్లెట్ వాంటెడ్, సెకండ్ పార్ట్ ఈజ్ టు టేక్ రివెంజ్, మూడోది ఫర్, నాలుగోది ఈజ్ ఫాదర్స్ డెత్. సో ఇక్కడ ఏది తప్పు ఉంది అంటే ఫర్ అనేది ఇక్కడ తప్పు ఉందన్నమాట. సో ఫర్ కాదు, హిజ్ ఫాదర్స్ డెత్ అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది. సో ఫోర్త్ పార్ట్లో కరెక్షన్ ఉంది అని దాని యొక్క అర్థం, ఎర్రర్ ఉంది అని దాని యొక్క అర్థం. సో రైట్, అది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 13వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్లైన్డ్ వర్బ్స్ హ్యావ్ ద కరెక్ట్ టెన్స్ యూసేజ్. ఇక్కడ ఇచ్చిన అండర్లైన్ చేయబడిన వర్బ్స్ యొక్క కరెక్ట్ యూసేజ్ ఎక్కడ ఉంది అంటే సెకండ్ ఆన్సర్లో ఉంది. ద ఫోటోగ్రాఫర్ హ్యాస్ బీన్ వెయిటింగ్ విత్ ద కెమెరా సిన్స్ మార్నింగ్. మిగతాదంతా వెయిట్ ఇచ్చాడు, విల్ హ్యావ్ వెయిటింగ్ ఇచ్చాడు, వాజ్ వెయిటెడ్ ఇచ్చాడు, అవన్నీ కరెక్ట్ కాదు, తప్పు. ద ఫోటోగ్రాఫర్ హ్యాస్ బీన్ వెయిటింగ్ విత్ ద కెమెరా సిన్స్ మార్నింగ్, ఇది కరెక్ట్ ఫామ్, వర్బ్ యొక్క ఫామ్. ఓకేనా, నెక్స్ట్ వన్ 14th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. పిక్ అవుట్ ద పార్ట్ వేర్ దెర్ ఈజ్ అన్ ఎర్రర్. ఇక్కడ ఇచ్చిన పార్ట్స్లలో ఎక్కడ ఎర్రర్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఈచ్ హ్యూమన్ బీయింగ్ అనేది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ వచ్చేసి హ్యావ్ టు కంట్రిబ్యూట్, సో ఇది సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ వచ్చేసి టు మెయింటైనింగ్, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఇకలాజికల్ బ్యాలెన్స్. సో ఇది ఫోర్త్ పార్ట్. సో ఎక్కడ మనకి తప్పు ఉందట, సెకండ్ పార్ట్లో ఉందట, హ్యావ్ టు కాంట్రిబ్యూట్ అనే దాంట్లో తప్పు ఉంది. ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. 16వ క్వశ్చన్ చూద్దాం. రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్ విత్ ద రైట్ సినానిమ్. ద బ్రైట్ స్టూడెంట్ గాట్ ఫుల్ మార్క్స్. బ్రైట్ అనే దానికి ఏం చేయమన్నాడు? సినానిమ్ చూడమన్నాడు. చాలా డెడ్ ఈజీ ఇది. ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్ ఇంటెలిజెంట్. సో బ్రైట్ అనే దానికి ఇంటెలిజెంట్ అనేది సినానిమ్గా ఇవ్వడం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16వ క్వశ్చన్ చూద్దాం. సో అరేంజ్ ద వర్డ్స్ ఫ్రమ్ వర్డ్స్ ఫార్మ్ కోహెరెంట్ సెంటెన్స్. A woman vital role throughout a famous inventors who history
whose history were have played world of in the motivation. So the first answer is the right one. Throughout history, famous inventors who were women have played a vital role in the world of innovation. So this is the answer. So next question చూద్దాం 17వ క్వశ్చన్ చూద్దాం. పిక్ అవుట్ ద పార్ట్ వేర్ దెర్ ఈజ్ అన్ ఎర్రర్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏది ఎర్రర్గా ఉంది అనేది ఈ సెంటెన్స్లో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ చూద్దాం. ఇంటర్నేషనల్ ఓషియనోగ్రఫీ ప్రోగ్రామ్స్, ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసి ఆర్ బేస్డ్. మూడో పార్ట్ వచ్చేసి ఆన్ ద. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ వచ్చేసి ఎక్స్టెన్సివ్ రీసెర్చ్. సో ఇందులో ఎందులో మిస్టేక్ ఉందట? థర్డ్ పార్ట్లో మిస్టేక్ ఉందట. ఆన్ ద అనేది తప్పు ఉంది అక్కడ, అంటే ప్రిపోజిషన్ తప్పుగా ఇవ్వడం జరిగింది. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద పార్ట్ వచ్చేసి థర్డ్ పార్ట్. కరెక్షన్స్ ఇన్ ద పార్ట్ అనేది చాలాసార్లు ఇవ్వడం జరిగింది వీళ్ళు, కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. 18వ క్వశ్చన్. కంప్లీట్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ చాయిస్. వీ వెంట్ టు డాష్ ద అంబాసిడర్. సో వీ వెంట్ టు కాల్ ఆన్. కాల్ అనే వర్డ్తోని ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. 19th క్వశ్చన్ చూద్దాం. రీప్లేస్ ద అండర్లైన్డ్ విత్ ఇట్స్ యాంటోనిమ్. ఎవ్రీవన్ థాట్ దట్ ద న్యూ డ్రగ్ వాజ్ హార్మ్ఫుల్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ హార్మ్ఫుల్ అనే దానికి యాంటోనిమ్ చెప్పమడం జరిగింది. సో బెనిఫిషియల్. హార్మ్ఫుల్ అనే దానికి యాంటోనిమ్ ఏంటి? వ్యతిరేక పదం. బెనిఫిషియల్ ఈజ్ ద ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ 20వ క్వశ్చన్ చూద్దాం. చేంజ్ ద యాక్టివ్ వాయిస్. ఇక్కడ యాక్టివ్ వాయిస్ ఇచ్చిండు, దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చమన్నాడు. ద ఫుడ్ నీడ్స్ టు బీ కుక్డ్. సో ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి చూద్దాం. సమ్ వన్ నీడ్స్ టు కుక్ ద ఫుడ్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సమ్ వన్ నీడ్స్ టు కుక్ ద ఫుడ్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 21 క్వశ్చన్ చూద్దాం. రీరైట్ యూజింగ్ ద మోడల్ ఫామ్ ఆఫ్ ఎబిలిటీ. ఎబిలిటీ అనే దానికి రీఫామ్, మోడల్ ఫామ్ రాయమని అడుగుతున్నాడు ఇచ్చిన సెంటెన్స్ని. ఐ సీ ఎటర్నిటీ వెన్ ఐ లుక్ ఎట్ నేచర్. సో దీనికి ఎబిలిటీ అనే దానికి మోడల్ ఫామ్ ఏదో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఐ కెన్ సీ ఎటర్నిటీ వెన్ ఐ లుక్ ఎట్ నేచర్. ఐ కెన్ అనేది యూజ్ చేశాడు ఇక్కడ. కెన్ అనేది సో అబిలిటీని తెలియజేయడం జరుగుతుంది, కెన్ అనే వర్బ్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. పిక్ అవుట్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ లిస్ట్ విచ్ డస్ నాట్ అగ్రీ విత్ ద మీనింగ్ గివెన్. ఇచ్చిన దాంట్లో ఆ వర్డ్కి కరెక్ట్ మీనింగ్ ఇవ్వండి ఏంటి అంటే మిగతా అన్ని కరెక్ట్ మీనింగ్ ఇచ్చినాయని అర్థము. సో తప్పు మీనింగ్ ఇచ్చింది ఎలైన్. సో ఎలైన్ అంటే ఫైటింగ్ విత్ ఎనిమీస్, ఇది తప్పు అని అర్థం అనమాట. ఎలైన్ అంటే అది అర్థం కాదు. సో దట్ ఈస్ ద ఆన్సర్. సెకండ్ వన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూద్దాం. యూజ్ క్యాపిటల్ లెటర్స్ వేర్ నెససరీ. జీన్ రైస్ వాజ్ బోర్న్ ఇన్ డొమానికా అండ్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఇంగ్లాండ్. సో ఇక్కడ జే క్యాపిటల్ లెటర్ ఉండాలి. థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఆర్ క్యాపిటల్. జే ఎందుకు క్యాపిటల్ అంటే ఇట్స్ ఎ నౌన్, ఆ వ్యక్తి పేరు. సో ఆ వ్యక్తి పేరులో జే అండ్ ఆర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. నెక్స్ట్ డి అనేది డొమానికా, అది ప్లేస్ పేరు కాబట్టి డి క్యాపిటల్ ఉండాలి. లాస్ట్ ఇంగ్లాండ్లో అది ప్లేస్ కాబట్టి నౌన్ కాబట్టి ఈ క్యాపిటల్ లెటర్లో ఉండాలి. సో కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. JRDE, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 24వ క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ పారాగ్రాఫ్. ఇచ్చిన సెంటెన్స్ని లాజికల్ ఆర్డర్లో ఒక పారాగ్రాఫ్ని రెడీ చేయమంటున్నాడు. ద ఆన్సర్ ఈజ్ వచ్చేసి ఫోర్త్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ద ఫస్ట్ వన్. Ghana is rich in natural resources and has one of the strongest emerging economic in Africa. So that is the first sentence. Next, fourth sentence is the correct. The capital city Accra is one of the wealthiest and most modern cities on the continent, and it is experiencing a period of rapid growth. So fourth sentence tarvata second one is the right. Ghana is rapidly urbanizing. So idi last one vachesi third di. Despite this, most of Ghana's poor live in rural areas
without basic services such as health care and clean water. సో ఇది అనమాట 1423 ఇది దాని యొక్క ఆన్సర్. నెక్స్ట్ 26వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది అండర్లైన్ మోడల్ వర్బ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ పాస్ట్ హ్యాబిట్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో పాస్ట్ హ్యాబిట్ని ఏది తెలియజేస్తుంది అంటే యూజ్ టు. దెర్ ఇస్ నో డౌట్. థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్, యూజ్ టు. ఇది నేను వీడియోస్ చేసినప్పుడు చెప్పడం జరిగింది, ఆర్టికల్స్కి సంబంధించిన వీడియోస్ చేసినప్పుడు దీని గురించి ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ద ఆన్సర్ ఈజ్ యూజ్ టు. పాస్ట్ హ్యాబిట్ని దేంతో యూజ్ చేస్తామంటే యూజ్ టు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో కరెక్ట్ పంక్చువేట్ అయిన సెంటెన్స్ చూద్దాం. ఫోర్త్ వన్ ఈజ్ ద సెంటెన్స్ జింబాబ్వే కామా ఏ కంట్రీ ఇన్ ఆఫ్రికా కామా ఈజ్ సరౌండెడ్ బై మొజాంబీ కామా జింబాబ్వే కామా సౌత్ ఆఫ్రికా అండ్ బోట్స్వానా. సో ఈ ఫుల్ స్టాప్ ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. కంప్లీట్ ద ఫాలోయింగ్ 27th క్వశ్చన్. కంప్లీట్ ద ఫాలోయింగ్ with the correct tense form. The girl dash on the bench and watching the fish in the pond. సో ఒక గర్ల్ బెంచ్ మీద కూర్చొని ఆ పాండ్ దాంట్లో ఉన్న చేపను చూస్తుందట, ఒక పాండ్లో ఉన్న చేపని. సో ఈ కరెక్ట్ టెన్స్ ఫామ్ ఏంటంటే ఈజ్ సిట్టింగ్. ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్, ఈజ్ సిట్టింగ్ ఈజ్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. 28th క్వశ్చన్. Fill in the blanks with the suitable prepositions. Our adult life is fashioned dash the memories dash our childhood. So ఇక్కడ ఇచ్చిన దాంట్లో prepositions. First one is the right answer. Our adult life is fashioned by the memories of our childhood. This is the answer, right. Next question కి వెళ్ళిపోదాం. Which of the following has a mistake in subject verb agreement. ఇచ్చిన దాంట్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎక్కడ మిస్టేక్ ఉందంటే ఫస్ట్ సెంటెన్స్లోనే ఉంది. ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. ఐదర్ యు ఆర్ యువర్ సిస్టర్ హ్యావ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. ఐదర్ యు ఆర్ అనేది ఇక్కడ తప్పు ఉంది, యువర్ అనేది ఇక్కడ సెంటెన్స్ కరెక్ట్గా లేదు. సో కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అది రాంగ్ ఉందా, ఇది రైట్ ఆన్సర్ కాబడింది, రైట్. 30వ క్వశ్చన్ చూద్దాం. రీప్లేస్ ద అండర్లైన్ విత్ ద సూటబుల్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫ్రమ్ ద చాయిస్ గివెన్. బిలో ఇచ్చిన అండర్లైన్ది వేరే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్తోని ఏం చేయండి అంటే మీరు రీప్లేస్ చేయండి అని అడుగుతున్నాడు. ద డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ ఆన్ ద ప్రిస్క్రిప్షన్ వాజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు రీడ్. సో ఇక్కడ అండర్లైన్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు రీడ్. సో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు రీడ్ అంటే మనకు చదవలేము కాబట్టి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇల్లెజిబుల్ అంటే మనం చదవడానికి వీలు కాని దాన్ని ఇల్లెజిబుల్ అని అంటారు. సో అదే అనమాట. సో దానికి ఆన్సర్. నెక్స్ట్ 31 క్వశ్చన్ చూద్దాం. పిక్ అవుట్ ద పేర్ విచ్ ఆర్ నాట్ యాంటోనిమ్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఫామ్ ద చాయిస్ గివెన్ బిలో. ఇచ్చిన దాంట్లో యాంటోనిమ్ కాదు, సో మిగతా అన్ని యాంటోనిమ్స్ అయి ఉంటాయి. ఒకదానికి ఇచ్చిన వర్డ్కి మిగతాది యాంటోనిమ్ కాదు. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, కల్ప్రిట్, క్రిమినల్. సో ఇది యాంటోనిమ్ కాదు, కల్ప్రిట్కి క్రిమినల్ అనేది యాంటోనిమ్ కాదు. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 32వ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్. ఇక్కడ ఇచ్చిన వర్డ్లలో రాంగ్గా స్పెల్లింగ్ ఉన్నది ఏంటంటే ఫస్ట్ వన్ అక్వంటెన్స్, ఐ అక్కడ ఉండదు. సో యాక్చువల్గా సో అది తప్పుగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 33వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డు నాట్ కాలకేట్ విత్ ద ప్రిపోజిషన్స్ యూజ్డ్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ప్రిపోజిషన్స్తో యూజ్ కాంది లేదా కలకేట్ కాంది ఏంటిదంటే బై ఫుట్ అనేది ఉండదు, ఆన్ ఫుట్ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, ఇది ఫోర్త్ వన్ ఈజ్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ పార్ట్ అనమాట. హిజ్ డాటర్ ఈజ్ ద యాపిల్ ఆఫ్ హిజ్ ఐస్. సో ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్కి అర్థం ఏంటి? ద యాపిల్ ఆఫ్ హిజ్ ఐస్ అనే దానికి అర్థం ఏంటి అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ వెరీ ఫౌండ్ ఆఫ్ హిజ్ డాటర్. ఆయనకి వాళ్ళ కూతురు అంటే చాలా ఇష్టం అని దాని యొక్క అర్థం అనమాట, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఇక్కడ ఒకటి ఇచ్చిండు. ఆల్వేస్ వీఆర్ లెర్నింగ్ హౌ టు వర్క్ ఇన్ ఏ టీమ్ వర్క్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో తప్పేది ఉంది అనేది
చెప్పండి అంటున్నాడు. సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. వీఆర్ ఆల్వేస్ లెర్నింగ్ హౌ టు వర్క్ ఇన్ ఏ టీమ్. సో దిస్ ఈస్ ద రైట్ సెంటెన్స్ అనమాట. సో సెకండ్ వన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 36వ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద టెన్స్ అండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది అండర్లైన్ వర్బ్. ఇచ్చిన దాంట్లో టెన్స్ని తర్వాత వర్బ్ని ఏంటి అనేది ఒకసారి చూడమంటుండు. హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హిస్ కోర్స్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. సో ఇది ఏ టెన్స్కి సంబంధించింది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ విల్ ఉంది కాబట్టి సింపుల్గా చెప్పచ్చు. తర్వాత హ్యావ్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని సింపుల్గా చెప్పవచ్చు. సో ఇది చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ గివెన్ బిలో విచ్ వన్ ఈజ్ నాట్ అ లిస్ట్ ఆఫ్ సినానిమ్స్. ఇచ్చిన దాంట్లో అన్ని వర్డ్స్ సినానిమ్స్ ఉన్నాయి, కొన్ని వర్డ్స్ సినానిమ్స్ లేని ఉన్నాయి. ఆ సెంటెన్స్ ఏంటి, ఇచ్చిన వర్డ్స్ ఏంటి అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్యాట్రోనేజ్, ప్యాట్రియాటిజం, పార్సన్, పర్టిక్యులర్. సో ఇందులో సినానిమ్స్ పర్టికులర్గా లేవు, అన్ని వర్డ్స్ సేమ్ మీనింగ్స్ ఇవ్వవు అని దాని యొక్క అర్థం అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 38వ క్వశ్చన్. ఇన్సర్ట్ ద కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్ ఇన్ ద బ్లాంక్ గివెన్. మై ఫేవరెట్ కలర్స్ డాష్ రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో అండ్ పింక్. సో ఇక్కడ ఏమొస్తుందట పంక్చువేషన్ మార్క్స్ కోలన్ రావడం జరుగుతుంది. సో కోలన్ వచ్చి ఎన్నైనా చెప్పవచ్చు మనము. సో ఇది పంక్చువేషన్ మార్క్స్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. రైట్. నెక్స్ట్ 39వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ బికమ్స్ ప్లూరల్ బై యాడింగ్ ఎస్. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లలో ఏది ఎస్ యాడ్ చేయడం వల్ల ప్లూరల్ అవుతుంది అనేది అంటే సో హిల్ ఒకటి మాత్రమే ఉంది. సో మిగతా అన్నిటికీ ఈఎస్ యాడ్ చేస్తేనే అది ప్లూరల్ ఫామ్లోకి మారడం జరుగుతుంది. సో కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్, HILL, హిల్. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. 40వ క్వశ్చన్. ద ఇడియం బ్లాక్ షీప్ మీన్స్. బ్లాక్ షీప్ అనేది సో మీకు అందరికీ తెలుసు. సో ఇది రోబో సినిమాలో ఈ వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఈ ఇడియం ఎక్కువసార్లు యూజ్ చేయడం జరిగింది. సో దాని ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, ఏ డిస్గ్రేస్ఫుల్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఏ డిస్గ్రేస్ఫుల్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో దీంతో మనకి గ్రామర్ పార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి లిటరేచర్ పార్ట్ స్టార్ట్ కావడం జరిగింది. చాలామంది పిల్లలు ఈసారి చాలా టఫ్గా అడగడం జరిగింది, లిటరేచర్ బిట్స్ అని చెప్పడం జరిగింది నాకు. సో ఒకసారి అనాలిసిస్ చేద్దాం, ఈ ఎక్స్ప్లెనేషన్లోనే అనాలిసిస్ చేద్దాం. ఎసోప్స్ ఫేబుల్స్ టెల్ మోర్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్ యూజింగ్ డాష్ క్యారెక్టర్స్. యానిమల్ క్యారెక్టర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది మంచి బిట్ అడగడం జరిగింది, కొంచెం డీప్గా అడిగాడు అది. చూస్ ద కరెక్ట్ ఆథర్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిటరరీ క్లాసిక్స్. ఇచ్చిన దాంట్లో ఇచ్చిన వర్క్కి సంబంధించి కరెక్ట్ ఆథర్ని సెలెక్ట్ చేసుకోమన్నాడు. ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ స్వేయర్. సో ఇది రాసింది మార్క్ ట్వైన్. ఇది నేను మీకు చెప్పడం జరిగింది, ఓకేనా. ఇంపార్టెంట్ బిట్స్లో ఇది ఉండడం జరిగింది. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ లిటరేచర్లో. ద ఫార్మేషన్ ఆఫ్ ఎ వర్డ్ ఫ్రమ్ ద సౌండ్ అసోసియేటెడ్ విత్ వాట్ ఈజ్ నేమ్ ఈజ్ కాల్డ్. ఒక వర్డ్ ఫార్మేషన్ సౌండ్తో అసోసియేట్ అవుతుంది. సో అది ఏంటిదంటే ఒనోమోటోఫియా. సో ఇది నేను లిటరీ టర్మ్స్లో ఇది చెప్పడం జరిగింది. ఒనోమోటోఫియా లిటరీ ఫామ్ నేను చెప్పడం జరిగింది. సో అది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో నేను చేసిన కొన్ని వీడియోస్ నుంచి కొన్ని బిట్స్ అన్న అడగడం జరిగింది. సో ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఏ పోయం విత్ డిపిక్ట్స్ అండ్ ఇడియాలిక్ రూరల్ లైఫ్ అండ్ డెత్ ఈజ్ కాల్డ్ డాష్ ఎలిజీ. పాస్టోరల్ ఎలిజీ అని అంటారట దాన్ని. సో విలేజ్ రూరల్ విలేజ్కి సంబంధించిన లైఫ్ని తెలియజేస్తే దాన్ని ఆ ఎలిజీని ఏమంటారంటే పాస్టోరల్ ఎలిజీ చెప్పినప్పుడు నేను ఇది చెప్పడం జరిగింది. సో రైట్. నెక్స్ట్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద పికారెస్క్యూ నావెల్ ఈజ్ కాల్డ్ ఏ పికారో. సో ఇది చాలా ఈజీ క్వశ్చనే, పెద్దగా ఏం కష్టమైన క్వశ్చన్ కాదు. సో పికారెస్క్యూ నావెల్లో ఉన్న ప్రొటాగనిస్ట్ పేరు ఏంటంటే పికారో. సో సింపుల్గా చెప్పచ్చు, పికారెస్క్యూ అనే నావల్ పికారో. అట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. చాలామంది పికారెస్క్యూ అని పిక్ చేసుకుంటారా, అది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ప్రీ రాఫెలిట్ పోయట్రీ వాజ్ పాపులర్ డ్యూరింగ్ ద. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ హాఫ్ ఆఫ్ ది 19th century. సో ఇది కూడా అంటే ప్రీ రాఫెలిట్ పోయట్రీ గురించి చదివితే ఈ బిట్ మనం చేయగలుగుతాం.
ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, పాపులర్ అయింది అంటే ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది 19th century ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం, 7th క్వశ్చన్. ఆల్ ద వర్డ్స్ all the world's stage and all the men and women merely players. These words of Shakespeare are an example of సింబలిజం. ఓకేనా, నేను ఈ సింబలిజం గురించి వీడియో చేయలేదు కాబట్టి నేను ఇది ఎగ్జాంపుల్ తీసుకోలేదు. ఇది చాలా ఫేమస్ కొటేషన్, ఎవరు షేక్స్పియర్ చెప్పిన ఫేమస్ కొటేషన్ అన్నమాట. ఇది దేనికి ఎగ్జాంపుల్గా తీసుకున్నారంటే సింబలిజంకి ఎగ్జాంపుల్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం, చూస్ ద కరెక్ట్ ఆథర్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిటరరీ క్లాసిక్. ఇది రాసింది ఎవరు? ద స్కార్లెట్ లెటర్ అనేది రాసింది ఎవరంటే నెథనియల్ హౌథ్రోన్. సో ఇది నాకు తెలిసి ఆఫ్రికన్ లిటరేచర్ అయి ఉండాలి, లేదా అమెరికన్ లిటరేచర్కి సంబంధించిన బిట్ అయి ఉండాలి. సో ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ కొంచెం టఫెస్ట్ క్వశ్చన్ అని చెప్పచ్చు మనము. మార్లో అండ్ షేక్స్పియర్ వర్ ప్లే రైట్స్ బిలాంగింగ్ టు ద ఎలిజబెథన్ ఏజ్. ఇది నేను షేక్స్పియర్ వర్క్స్ చెప్పినప్పుడు చెప్పాను, అతను ఎలిజబెథన్ పీరియడ్కి సంబంధించిన వాడని చెప్పాను. సో ద ఆన్సర్ ఈజ్ ఎలిజబెథన్ ఏజ్. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, రైట్. నెక్స్ట్, ఇల్లిటరేట్ హిమ్ ఫ్రమ్ యువర్ మెమొరీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ malapropism వేర్ ద అండర్లైన్ వర్డ్ యాక్చువల్లీ షుడ్ బీ. ఎక్కడ ఉండాలి ఇది అనేది చెప్పడం జరిగింది. అసలు యాక్చువల్గా అక్కడ ఉండాల్సిన వర్డ్ ఏంటంటే అబ్లిటరేట్, ఇల్లిటరేట్ కాదు, అబ్లిటరేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కంప్లీట్ ద ఫాలోయింగ్ సిమిలీస్. యాజ్ కూల్ యాజ్ కుకుంబర్. ఇక్కడ కూల్గా ఉండేది టమాటా ఉండదు, ఆరెంజ్ ఉండదు, క్యారెట్ ఉండదు, ఓన్లీ కుకుంబరే ఉంటుంది. సో దిస్ ఈజ్ కొంచెం లాజికల్గా ఆలోచిస్తే మనకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి ఇది చాలా ఈజీ క్వశ్చనే, చాలామంది కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. కొంచెం లాజికల్గా ఆలోచించాల్సి ఉంటుంది కొన్నిసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు. నెక్స్ట్ చూద్దాం, 12వ క్వశ్చన్. ప్లేస్ విత్ పర్సానిఫైడ్ అబ్స్ట్రాక్ట్ మోరల్ వాల్యూస్ వర్ కాల్డ్. సో మోరల్కి సంబంధించి అంటే మొరాలిటీ ప్లేసే. సో కొంచెం నేను చెప్పాను కదా, కొంచెం లాజికల్గా ఆలోచించాల్సి ఉంటుందని చెప్పాను కదా. సో మొరాలిటీ ప్లేస్, మోరల్ ప్లేస్ లేవు మనకు, మొరాలిటీ ప్లేస్ ఉన్నాయి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎపిస్టలరీ నావల్ ఈజ్ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లెటర్స్. సో ఎపిస్టలరీ నావల్స్ ఎప్పుడైనా లెటర్స్ రూపంలోనే ఉంటుంది. సో ఇది ఈ టర్మ్ గురించి తెలిసిన వాళ్ళకి ఈజీగా వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఇది తెలియని వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. ఇది కూడా ఈజీ క్వశ్చనే మనకి అర్థమైతే, రైట్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆథర్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిటరీ క్లాసిక్. ఇచ్చిన దాంట్లో క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఇది రాసింది డొస్టివోస్కీ. సో ఇది రాసింది, రైట్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, allegory ఈజ్ అ స్టోరీ ఆర్ ఎ పోయం which can be interpreted to reveal dash a dash or dash meaning. సో హిడెన్ మోరల్ పొలిటికల్ ఈజ్ ద ఆన్సర్. నేను అలెగోరీ గురించి చెప్పాను, లిటరీ టర్మ్ గురించి చెప్పాను, అందులో ఇది మీకు మ్యాక్సిమం రావడం జరుగుతుంది. హిడెన్ మోరల్ పొలిటికల్కి సంబంధించిన స్టోరీని ఏదైతే తెలియజేస్తుందో దాన్నే అలెగోరీ అని అనడం జరుగుతుంది. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16వ క్వశ్చన్ చూద్దాం. A form of a fiction that deals principally with the impact of actual or imagined signs upon society or individual is called. సో ఇదేంటి అంటే ద ఆన్సర్ ఈజ్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్. సో ఫిక్షన్ దట్ డీల్స్ ప్రిన్సిపల్లీ విత్ ద ఇంపాక్ట్ ఆఫ్ యాక్చువల్ ఇమాజిన్డ్ సైన్స్ అని అన్నారు కాబట్టి సో ఇది కొంచెం లాజికల్గా ఆలోచిస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది, సైన్స్ ఫిక్షన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 17వ క్వశ్చన్. చెస్టర్ సైకిల్ ప్లేస్ వర్ నేమ్డ్ ఆఫ్టర్ ద. ఇదేంటంటే ప్లేస్ ఆఫ్ దేర్ ఆరిజిన్ అంటారు. ఇది కూడా కొంచెం టఫే, చాలామందికి ఇది చేయలేకపోవచ్చు, రైట్. చూస్ ద కరెక్ట్ ఆథర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ లిటరీ క్లాసిక్. ఇక్కడ ప్రైడ్ అండ్ ప్రెజుడైజ్, ఇది చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. జేన్ ఆస్టిన్ రాసింది ఇది. ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ రాసింది జేన్ ఆస్టిన్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇంగ్లీష్ రొమాంటిసిజంలో ఏది
ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టింది అంటే ద ఆన్సర్ ఈజ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఆన్సర్ ఈజ్ వచ్చేసి ఫ్రెంచ్ రెవల్యూషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 21 క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద గ్రూప్ ఆఫ్ కెవేలియర్ పోయట్స్. కెవేలియర్ పోయట్స్లో వీళ్ళు అందులో లేని వాళ్ళు ఎవరంటే విలియం వర్డ్స్వర్త్ ఉండనే ఉండడు. ఈయన రొమాంటిక్ ఏజ్కి సంబంధించిన వాడు విలియం వర్డ్స్వర్త్. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఎడ్వర్డ్ సెయిడ్స్ ఓర్లాంటిసిజం ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్ లిటరేచర్. పోస్ట్ కొలోనియల్ లిటరేచర్కి ఈయన రాసిన వర్క్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ద ఆన్సర్ ఈజ్ పోస్ట్ కొలోనియల్. 21 క్వశ్చన్కి ఆన్సర్ పోస్ట్ కొలోనియల్. నెక్స్ట్ 22వ క్వశ్చన్ చూద్దాం. కంప్లీట్ ద ఫాలోయింగ్ సిమిలీస్. యాజ్ బ్రేవ్ యాజ్ లయన్ అన్నాను సారీ. సో బాగా బ్రేవ్గా ఉండేది ఎలిఫెంట్ ఉండదు, మంకీ ఉండదు, ఫాక్స్ ఉండదు. మరి ఉన్న దాంట్లో ఏది బాగా ధైర్యంతో ఉంటుందంటే లయన్ అనేది బాగా బ్రేవ్గా ఉంటుంది. సో ఇది కూడా చాలా ఈజీ ఆన్సర్ కొంచెం లాజికల్గా ఆలోచిస్తే. బయోగ్రఫీ ఈజ్ ద లైఫ్ స్టోరీ ఆఫ్ ఎ పర్సన్ వైల్ ఆటోగ్రఫీ ఈజ్ ద లైఫ్ స్టోరీ ఆఫ్ రిటర్న్ బై. చాలా డెడ్ ఈజీ క్వశ్చన్ అండి ఇది. సో హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. ఆటోబయోగ్రఫీ అంటే తన చరిత్ర తానే రాసుకోవడాన్ని ఏమంటారంటే ఆటోబయోగ్రఫీ అంటారు. వేరే వారి చరిత్ర రాయడాన్ని బయోగ్రఫీ అని అనడం జరుగుతుంది. ఇది చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ టైప్ ఆఫ్ ప్లే ఇన్ మిడిల్ ఏజెస్ యాక్టెడ్ విత్ ఇన్ ఆర్ నియర్ ద చర్చ్ అండ్ రిలేటెడ్ స్టోరీస్ ఫ్రమ్ బైబిల్. సో ఇది ఏంటి అంటే రిలీజియసా క్రిస్టియనా అనేది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి ఇవ్వలేదు, ఇక్కడ నోట్ ఇచ్చాడు. ఫర్ దిస్ క్వశ్చన్ డిస్పెన్సీ ఈజ్ ఫౌండ్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఫుల్ మార్క్స్ ఈజ్ గివెన్ అవార్డ్ టు ద క్యాండిడేట్స్. ఈ 24వ క్వశ్చన్కి మాత్రం మీరు ఏ ఆన్సర్ చూస్ చేసినా దానికి కరెక్ట్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రిలీజియస్ కాదు, అది క్రిస్టియన్ కాదు, మొరాలిటీ కాదు కూడా. మొరాలిటీ ప్లేస్ ఇంతకుముందే చూసాం మనం. మిస్టరీ ప్లేస్ అని ఉంటుంది ఒకటి. ఆ మిస్టరీ ప్లేస్ అనేది ఈజ్ ద ఆన్సర్ అనమాట. మొరాలిటీ ప్లేస్ ఒకటి ఉంటుంది, మిస్టరీ ప్లేస్ ఒకటి ఉంటుంది. ఆ మిస్టరీ ప్లేస్ అనేది దీనికి ఆన్సర్. అక్కడ మిస్టరీ ప్లేస్ అనేది రాలేదు కాబట్టి సో మీకు ఆన్సర్స్కి ఏ ఆన్సర్ చూస్ చేసినా మీకు మార్క్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. 24వ క్వశ్చన్కి అందరికీ 1 మార్క్ యాడ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ థియేటర్ ఆఫ్ ది అబ్సర్డ్ షోస్ దట్. సో థియేటర్ ఆఫ్ అబ్సర్డ్ అనేది ఏం చెప్తుంది? షోస్ దట్ డాష్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. అబ్స్టర్డిటీ అనేది తెలియజేస్తుంది. సో అబ్సర్డ్ అనేది అబ్సర్డిటీ తెలియజేస్తుంది. ఇది కూడా కొంచెం లాజికల్ క్వశ్చన్. సో కొంచెం లాజికల్గా అడిగితే మనం కరెక్ట్ ఆన్సర్ దీన్ని పిక్ చేయవచ్చు. కంప్లీట్ ద ఫాలోయింగ్ సిమిలీస్. యాజ్ గుడ్ యాజ్, కాపర్, సిల్వర్, బ్రాంజ్. ఇందులో చాలా కొంచెం వాల్యూది ఏంటి? గోల్డ్. సో కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, గోల్డ్. సో నెక్స్ట్ 27వ క్వశ్చన్ చూద్దాం. జాన్ డన్ ఈజ్ ద బెస్ట్ నోన్ అమాంగ్. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. మెటాఫిజికల్ పోయట్స్. సో ఈయన మెటాఫిజికల్ పోయట్స్లలో జాన్ డన్ ద గ్రేటెస్ట్ పోయట్ అనమాట. ఈయన చాలా పేరు ఉంది ఈయనకి. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ నరేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ ద స్టోరీ ఈజ్ టోల్డ్ బై వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇట్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ పర్సన్. సో ఒకరే స్టోరీని కనుక చెప్తే దాన్ని ఏమంటారు అంటే ఫస్ట్ పర్సన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది కూడా చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. 3 types ఆఫ్ ఐరనీ కామన్లీ యూజ్డ్ ఇన్ లిటరేచర్ ఆర్. సో వర్బల్గా, సిచ్యువేషనల్గా, డ్రామాటికల్గా సో ఆ ఐరనీని యూజ్ చేస్తారు. సో ఇది కూడా కొంచెం లాజికల్గా మనము ఆలోచించాల్సి ఉంటుంది. మిగతా 3 ఆన్సర్లు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వర్బల్ అంటే నోటి ద్వారా, మాటల ద్వారా, సిచ్యువేషనల్ అంటే సందర్భంగా, డ్రామాటికల్లీ అంటే ప్లే ద్వారా. ఈ విధంగా మనము సో ఐరనీని యూజ్ చేయవచ్చు లిటరేచర్లో. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆథర్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిటరరీ క్లాసిక్. హార్ట్ ఆఫ్ డార్క్నెస్. ఇది కూడా చాలా ఈజీ. నేను ఇది యూజ్ చేశాను అనుకుంటున్నా. నా వీడియోలో చెప్పేటప్పుడు ఇది రాసింది జోసెఫ్ కాన్రాడ్. ఇది నేను నా వీడియోలో చెప్పడం జరిగింది. సో హార్ట్ ఆఫ్ డార్క్నెస్ రాసింది జోసెఫ్ కాన్రాడ్. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాబిన్సన్ క్రూసో ఈజ్ ఎ నావల్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ విచ్ బిలాంగ్స్ టు ద ట్రెడిషన్ ఆఫ్
బుల్డంగ్స్ రోమన్. సో ఇది కొంచెం టఫెస్ట్గా ఉంది ఇది. సో రాబిన్సన్ క్రూసో ఈజ్ ద నావెల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఈ రాబిన్సన్ క్రూసో అనేది ఈ నావెల్ గ్రోత్ అండ్ డెవలప్ అయింది ఏ ట్రెడిషన్కి సంబంధించింది అంటే ఈ ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. అది కొంచెం పలకడానికి కొంచెం డిఫికల్ట్గా ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎడ్గర్ అలన్ పోస్ షార్ట్ స్టోరీ విత్ ఎలిమెంట్స్ ఆఫ్ హారర్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్. సో ఎడ్గర్ అలన్ పో రాసిన హర్రర్ స్టోరీస్ దేని కిందకి అది తీసుకోవడం జరుగుతుందంటే గోతిక్. సో ఇది కూడా గోతిక్ అనే మీరు లిటరీ ఫామ్ గురించి కనుక చదివితే మీరు ఈజీగా ఈ ఆన్సర్ని ఐడెంటిఫై చేస్తారు. గోతిక్ నావెల్స్లో అన్ని హర్రర్ సీన్సే ఉంటాయి, హర్రర్ సిచ్యువేషన్సే ఉంటాయి, వేరే ఏమి ఉండదు, రైట్. అది ఇక్కడ మీకు పికారెస్క్యూ అంటే మాత్రం ఆ హీరో మాత్రం వండరింగ్ చేస్తుంటా అంటే ఎప్పటికీ తిరుగుతూ ఉంటాడు. అదే ఆ పిక్చరెస్క్యూ క్వాలిటీ. ప్లీజెంట్ ఎంటర్టైనింగ్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు. ఈ రెండింటి కనుక మనం ఏం చేస్తే కొంచెం లాజికల్గా ఆలోచిస్తే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. గోతిక్ ఈజ్ ద ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. 33వ క్వశ్చన్ చూద్దాం. కంప్లీట్ ద ఫాలోయింగ్ సిమిలీస్. యాజ్ బ్లాక్ యాజ్. కోల్ బాగా నల్లగా ఉంటుంది, హెయిర్ అంతగా ఉండదు, కార్బన్ అంతగా ఉండదు, టార్ కూడా అంతగా ఉండదు, కాబట్టి యాజ్ బ్లాక్ యాజ్ కోల్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆథర్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిటరీ క్లాసిక్స్. యానిమల్ ఫామ్ ఇది రాసింది జార్జ్ ఆర్వెల్. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఇది ఇంటర్మీడియట్లో ఇంతకుముందు ఉండేది యానిమల్ ఫామ్ అనేది. ఇది రాసింది జార్జ్ ఆర్వెల్. సో ఇది కూడా సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 35వ క్వశ్చన్. ద టైప్ ఆఫ్ పోయట్రీ రిటన్ బై పోయట్స్ సచ్ యాజ్ రాబర్ట్ లోవెల్, సిల్వియా పాత్, యానీ సెక్స్టన్ అండ్ డబ్ల్యూడి స్నోడ్గ్రాస్. సో వీళ్ళు రాసిన పోయట్రీని ఏమంటారు అంటే కన్ఫెషనల్ పోయట్రీ. సో ఇది కూడా కొంచెం టఫెస్ట్ ఇది. సో ఇది మోడ్రన్ పీరియడ్ నుంచి అడగడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నియోక్లాసిసిజం వాజ్ అన్ ఏజ్ విచ్ ఇంటిమేటెడ్ ద imitated the literature of. నియోక్లాసిసిజం అనే ఏజ్ దేన్ని లిటరేచర్లో ఉన్న దేన్ని ఇమిటేట్ చేయడం జరిగిందంటే గ్రీక్స్ అండ్ రోమన్స్. ఇది నియోక్లాసిసిజం గురించి తెలిస్తే ఇది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, గ్రీక్స్ అండ్ రోమన్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ మోడర్నిజం ఈజ్ అ లిటరరీ మూమెంట్ విచ్ బికేమ్ పాపులర్ ఇన్ ద డాష్ పీరియడ్ అనమాట. సో మోడర్నిజం అనేది ఎప్పుడు పాపులర్ అయింది అంటే సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 20th century, 20వ శతాబ్దం ఫస్ట్ హాఫ్లో సో మోడర్నిజం అనేది సో బాగా ఫేమస్ కావడం జరిగింది. నెక్స్ట్ 38వ క్వశ్చన్ చూద్దాం. మిస్టరీ, రైట్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మిస్టరీ ప్లేస్ వర్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ యాక్షన్స్ ఆఫ్ సెయింట్స్. చర్చిలో ఎవరుంటారు? ఋషులు చర్చిలో ప్రీచింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో అదనమాట. ఈ క్వశ్చన్ కనుక మీరు కరెక్ట్ చేస్తే ఆ క్వశ్చన్ కూడా మీరు ఈజీగా చేస్తారు. మిస్టరీ ప్లేస్ ఎవరి లైఫ్ అండ్ యాక్షన్స్ గురించి చెప్తాయంటే థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. సెయింట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇది మిస్టరీ ప్లేస్, రైట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అలిటరేషన్. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో అలిటరేషన్ గురించి నేను చెప్పాను, దానికి ఎగ్జాంపుల్ కాంది ఏంటి అంటే ఫోర్త్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఇఫ్ మ్యూజిక్ బీ ద ఫుడ్ ఆఫ్ లవ్ ప్లే ఆన్. సో ఇది అలిటరేషన్కి ఎగ్జాంపుల్ కాదు, మిగతా మూడు ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఆథర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిటరీ క్లాసిక్స్. వుదరింగ్ హైట్స్ రాసింది ఎవరు? ఇది కూడా డెడ్ ఈజీ క్వశ్చన్. ఎమిలీ బ్రోంటీ రాసింది వుదరింగ్ హైట్స్ అనేది. ఇది చాలా ఫేమస్ వర్క్ అనమాట. సో మీకు బుక్స్ అండ్ ఆథర్స్ చాలా ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్ ఇవ్వడం జరిగింది. సో డీప్కి వెళ్ళి ఇవ్వడం ఎక్కడా జరగలేదు. ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి. చూస్ ద కరెక్ట్ ఆథర్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిటరీ క్లాసిక్. ఇది రాసింది ఎవరంటే ఏ కిలో ఏ మాకింగ్ బర్డ్. టు కిలో ఏ మాకింగ్ బర్డ్ అనేది ఇది కొంచెం టఫెస్ట్గా ఇచ్చాడు బుక్స్ అండ్ ఆథర్స్లో. రాసింది సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్, హార్పర్ లీ. టు కిల్ ఏ మాకింగ్ బర్డ్, కిలో కాదు సారీ, కిల్, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 42వ క్వశ్చన్. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ అ టెక్నిక్ which describes the flow of dash in the dash of the character of the novel. Thought and mind.
స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్, థాట్ అండ్ మైండ్ గురించి చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి టెక్నిక్ విచ్ డిస్క్రైబ్స్ ద ఫ్లో ఆఫ్ థాట్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ది నావెల్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఫోర్త్ వన్ ఈస్ ద ఆన్సర్, థాట్ అండ్ మైండ్. సో నెక్స్ట్ 43వ క్వశ్చన్ చూద్దాం. బ్యాకన్స్ కొటేషన్, he that hath wife and children hath given hostages to fortune. So for they are impediments to great enterprises, either of virtue or mischief, is an example of అఫ్రోయిజం. సో ఇది కొంచెం టఫెస్ట్గానే ఉంది. సో దీన్ని అర్థం చేసుకోవడమే కష్టం, కొంచెం ఓల్డ్ ఇంగ్లీష్ ఇందులో ఉంటుంది. సో కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్, రిస్టోరేషన్ ఏజ్ ఈజ్ ద పీరియడ్ వెన్ మోనార్కీ వాజ్ రిస్టోర్డ్ ఇన్ ఇంగ్లాండ్ బై బ్రింగింగ్ బ్యాక్ టు ద థ్రోన్ కింగ్. సో ఇది రిస్టోరేషన్ ఏజ్ గురించి మీరు కరెక్ట్గా చదివితే ఇది తెలిసిపోతుంది ఈజీగా. చార్లెస్ సెకండ్ని మనం ఏం చేశారంటే మళ్ళీ తిరిగి రీస్టోర్ చేయడం జరిగింది. సో ఈ టైంలోనే సినిమా హాల్స్ కూడా క్లోజ్ కాబడ్డాయి. మళ్ళీ చార్లెస్ సెకండ్ వచ్చిన తర్వాత మళ్ళీ సినిమా థియేటర్స్ ఓపెన్ కావడం జరిగింది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీగా గుర్తుంటుంది. చార్లెస్ సెకండ్ ఈజ్ ద ఆన్సర్, ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రైటర్ ఆఫ్ అమెరికన్ ట్రాన్సెండలిజం. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో అమెరికాకు సంబంధించిన ట్రాన్సెండలిజంకి సంబంధించిన రైటర్ ఇందులో ఒకరు కాదు. అది సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. డాన్ బ్రౌన్ అనేట ఆయనే ఈ ట్రాన్సెండలిజంకి సంబంధించిన వాడు కాదు. ఇది అమెరికన్ లిటరేచర్ నుంచి అడగడం జరిగింది ఈ క్వశ్చన్. ఇది కూడా మీరు చేయడం కొంచెం కష్టమైన పని. నెక్స్ట్ 46వ క్వశ్చన్ చూద్దాం. ఏంటంటే juxtaposition is the deliberate use of two dash items side by side to highlight their differences. సో ఇది కొత్త వర్డ్ అనమాట, మీకు తెలియకపోవచ్చు. ది యూజ్ ఆఫ్ టూ కాంట్రాస్టింగ్ ఐటమ్స్ సైడ్ బై సైడ్. ఒక టూ ఐటమ్స్ని సైడ్ బై సైడ్ పెట్టి వాటి మధ్యలో డిఫరెన్సెస్ని ఏం చేయడం అంటే హైలైట్ చేయడాన్నే ఏమంటారు అంటే పొజిషన్ అని అనడం జరుగుతుంది. ఇది మీకు కొంచెం కష్టం, ఈ బిట్ కూడా చాలా టఫ్గా ఇవ్వడం జరిగింది. చూస్ ద కరెక్ట్ ఆథర్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిటరీ క్లాసిక్స్. లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్. సో ఇది కూడా రాసింది విలియం గోల్డింగ్. సో మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. మీకు ఇది ఇందులో కొంచెం లాజిక్ యూజ్ చేయొచ్చు. చూద్దాం. గోల్డెన్ విలియమ్స్ ఇచ్చాడు, గోల్డీ విల్ ఇచ్చాడు. సో అవి రెండు కాదు, మనకు కొంచెం ఐడియా ఉంటే విల్ గోల్డ్ ఇచ్చాడు, విలియం గోల్డింగ్ ఇచ్చాడు. సో కాబట్టి విలియం గోల్డింగ్ అనేది మనం చూజ్ చేసుకోవచ్చు. ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కొంచెం లాజిక్ యూజ్ చేయాల్సి ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ లిటరీ ఫిగర్స్ బిలాంగ్స్ టు ద ప్రీ రొమాంటిక్ ట్రాన్సిషన్ పీరియడ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. ఇక్కడ ఇచ్చిన లిటరీ ఫిగర్స్ అంటే ఆథర్స్ కానీ ఆథర్స్ కానీ పోయట్స్ కానీ నావలిస్టులు కానీ డ్రామటిస్టులు కానీ ప్రీ రొమాంటిసిజంకి సంబంధించిన వాళ్ళు అంటే విలియం బ్లేక్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎపిక్ పోయట్రీ. ఇది నేను చెప్పడం జరిగింది. ఎపిక్కి సంబంధించి ఇది నేను చెప్పడం జరిగింది. మిల్టన్ రాసిన ప్యారడైజ్ లాస్ట్ అనేది దేనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాను, ఎపిక్ పోయట్రీకి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాను. సో 49వ క్వశ్చన్కి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 50వ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఆథర్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిటరీ క్లాసిక్ ద టేల్ ఆఫ్ టూ సిటీస్. ఇది కూడా నేను చెప్పిన వీడియోస్లలో ఎగ్జాంపుల్లో ఇది ఉంది. చార్లెస్ డికెన్స్ రాశాడు ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్. ఓకేనా, ఇది కూడా చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ మనకి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. సో ప్యాసేజ్ చదివేసి దాని కింద క్వశ్చన్స్ ఉంటాయి, అది మనం రాయాల్సి ఉంటుంది. ఇట్ వాజ్ 11 o'clock in the morning in the city of Baghdad. Captain Crosby stopped in a rapidly running boy with an armful of newspaper and bought one. He turned the corner of Bank Street and came into Rashid Street, which is the main street of Baghdad, running through it for about 4 miles parallel with the river Tigris. Next, Captain Crosby glanced at the headlines in the paper
tucked it under his arms, walked for about 200 yards, and then turned down a small alleyway and into a large corner court. At the further side of this, he pushed open the door with a brass plate and found himself in an office. A neat young Iraqi clerk left his typewriter and came forward, smiling a welcome. "Good morning, Captain Crosby. What can I do for you?" "Mr. Dawkins in his room." "Good, I will go through." He passed through a door up some very stairs along a rather dirty passage. He knocked at the end of at the end door, and a voice said, "Come in." It was a high, rather bare room. There was an oil stove with a saucer of water on top of it, a long, low cushioned seat with a little coffee table in front of it, and a large, rather shabby desk. The electric light was on, and the daylight was carefully excluded. Behind the shabby desk was a rather shabby man with a tired and indigestive face, the face of one who has not got on in the world and knows it, and has ceased to care. సో ఇది పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు, 10 క్వశ్చన్స్ ఇచ్చారు మనకు. దీనికి సంబంధించి కెప్టెన్ క్రాస్బీ పర్చేస్డ్, ఏది పర్చేజ్ చేశాడు? సింపుల్, ఇది చాలా ఈజీ క్వశ్చన్. న్యూస్ పేపర్ని పర్చేజ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ థర్డ్, చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక ప్యాసేజ్ ఇచ్చాడు, అదే ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. సో దాని కింద మళ్ళీ మీకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రషీద్ స్ట్రీట్ ఈజ్ ద మెయిన్ స్ట్రీట్ ఇన్ ద సిటీ ఆఫ్, ఇది కూడా డెడ్ ఈజీ క్వశ్చన్. బాగ్దాద్ అనేది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. ఈ పారాగ్రాఫ్ సంబంధించిన 52వ క్వశ్చన్కి సెకండ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బాగ్దాద్. సో మూడో క్వశ్చన్ కూడా చూద్దాం. ప్రతిదానికి మీకు పారాగ్రాఫ్ ఇచ్చాడు ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం. ద రివర్ విచ్ ఫ్లోస్ త్రూ ద సిటీ ఈజ్ టిగ్రీస్. సో ఇది థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. సో ఇంత ఈజీగా ఇస్తాడని నేను కూడా అనుకోలేదు. సో ప్రోజ్ కాంప్రహెన్షన్ చాలా ఈజీగా ఇచ్చాడు. ద మ్యాన్ హూ వాజ్ సిట్టింగ్ ఇన్ ద రూమ్ హ్యాడ్ ఎ ఫేస్ విచ్ షోడ్ డిజెక్షన్. ఇది మీకు ఆన్సర్ దానికి తెలియదు కదా. సో ఇండెస్టివ్ అనే దానికి ఆన్సర్ ఏంటంటే డిజెక్షన్. సో ఇక్కడ ఆల్రెడీ మనకు లాస్ట్ లైన్లో ఇచ్చాడు. ఆ ఫేస్ని మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టము, ఆయన గురించి తెలుసుకోవడం చాలా కష్టము. సో కాబట్టి ఇక్కడ ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, డిజెక్షన్. ఇది కొంచెం లాజికల్గా ఆలోచించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 55వ క్వశ్చన్ చూద్దాం. కెప్టెన్ క్రాస్బీ వెంట్ ఇన్సైడ్ అన్ ఆఫీస్, ఇది చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. ద ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, అన్ ఆఫీస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నాకు తెలిసి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మీకు ఒక పోయం ఇచ్చాడు. సో పోయం ఇచ్చేసి దాని కింద మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ మై టర్న్ టు సే క్విట్, ఇట్ వాజ్ మై టర్న్ టు టాక్, ఐ కాంట్ స్టాండ్ యువర్ స్టాండింగ్ టాకింగ్ ఎనీమోర్, ఫర్ యూ స్పీక్ ఇన్ parables, but I will speak in a plain language. It is my turn to cause a quake in your head. It is my turn, it is my truth to turn to sing my own song. It is my turn to dance to it. When you sing I don't understand, and your dance has no meaning. Come and let me show you how to sing the beautiful songs of my land, the warriors chant which you can't, the melodious voice which you don't. Come and let me show you the dance of my land, the movements of the feet which you can't, the speech of the hands which you don't, the rhythm of nature,
the tickling of the soul, the calling of the ancestors, the mingling with the spirits, the warriors dance, the fisherman's dance, the farmer's dance, the hunter's dance, the dance of unity. This is the poem. So దీనికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. విచ్ ఈజ్ సాంగ్ ఆఫ్ ద పోయట్స్ ల్యాండ్? ఇక్కడ ఇచ్చాడు ల్యాండ్, పోయట్స్ ల్యాండ్ అంటే ఇక్కడ వారియర్ అని ఇచ్చాడు. సో అది మీరు ఒకసారి కనుక ఇక్కడ చూడండి, ద వారియర్స్ చాంట్, ద బ్యూటిఫుల్ సాంగ్ ఆఫ్ మై ల్యాండ్ ఈజ్ ద వారియర్స్ చాంట్. సో కాబట్టి ఇక్కడ మీరు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చాలా ఈజీ క్వశ్చన్. రీడ్ ద పోయం, మీకు మళ్ళీ పోయం ఇచ్చాడు. సో దాని కింద మీకు మళ్ళీ క్వశ్చన్ ఇస్తాడు. 57వ క్వశ్చన్ చూద్దాం. విచ్ డ్యాన్స్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద పోయట్స్ ల్యాండ్? సో ఇక్కడ ఇచ్చింది ఫార్మర్స్ డ్యాన్స్ చెప్పాడు, హంటర్స్ డ్యాన్స్ చెప్పాడు, ఫిషర్ మ్యాన్స్ డ్యాన్స్ చెప్పాడు. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బాల్ రూమ్ డ్యాన్స్. ఇక్కడ ఎక్కడ పోయంలో మనకు అది ఎక్కడ కనిపించలేదు కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు ఆ డ్యాన్స్ కనిపించలేదు ఆ పోయంలో. ఏది అంటే బాల్ రూమ్ డ్యాన్స్ అనేది లేదు. సో అది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 58వ క్వశ్చన్ చూద్దాం. సే క్విట్ ఇన్ ద ప్యాసేజ్ అబోవ్ మీన్స్. సో ఇక్కడ ఇచ్చిన క్విట్ కాదు, నేను క్వైట్ అంటే కామ్గా ఉండమని అర్థం కదా. ఆస్క్ టు కీప్ సైలెంట్. సో ఇది కూడా చాలా డెడ్ ఈజీ ఆన్సర్. క్విట్ ఆర్ క్వైట్. క్విట్ అంటే వదిలేయడం, క్వైట్ అంటే కామ్గా ఉండండి అనే అర్థం అనమాట. సో అక్కడ క్వైట్ అని అన్నాడు కాబట్టి సో ద ఆన్సర్ ఈజ్ ఆస్క్ టు కీప్ సైలెంట్. ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ 59వ క్వశ్చన్ చూద్దాం. ద పోయట్ వాంట్స్ టు స్పీక్ ఇన్ ఏ లాంగ్వేజ్ విచ్ ఈజ్ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఇది కూడా చాలా డెడ్ ఈజీ ఆన్సర్ అనమాట, క్వశ్చన్ అనమాట, ఈజీగా మనం చేయవచ్చు. సో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మన పేపర్కు సంబంధించి. రైట్, ఇది లాస్ట్ క్వశ్చన్. డాన్సెస్ ఇన్ ద పోయట్స్ ల్యాండ్ హ్యావ్ ద రిథమ్ ఆఫ్ నేచర్. సో ఇది కూడా చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. సో డాన్సెస్ ఇన్ ద పోయట్స్ ల్యాండ్ హ్యావ్, ఈ డాన్సెస్లో అన్నిట్లో ఏది ఉందంటే రిథమ్ ఆఫ్ నేచర్ అనేది ఉండడం జరిగిందన్నారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్, కొన్ని క్వశ్చన్స్ మాత్రం చాలా టఫ్గా ఇవ్వడం జరిగింది. సో మిగతా అన్ని పోయట్రీకి సంబంధించిన కాంప్రహెన్షన్ కానివ్వండి, ప్రోజ్కు సంబంధించిన కాంప్రహెన్షన్ కానివ్వండి, చాలా డెడ్ ఈజీగా ఇచ్చాడు. మీకు 10 మార్కులు ఊరికే వచ్చేస్తాయి. మీరు ఇంకొకటి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంచెం లాజికల్గా ఆలోచిస్తే మనకి నియర్లీ ఒక 5 to 10 మార్క్స్ ఈజీగా యాడ్ అవుతాయి. మనకు తెలియకపోయినా కొంచెం లాజికల్గా ఆలోచించడం నేర్చుకోండి. ఆ వర్డ్స్ని బేస్ చేసుకొని, ఆన్సర్లో ఉన్న వర్డ్స్ని బేస్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ తెలిసిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, మరీ టఫ్ అయితే రాలేదు, కొంచెం ఈజీగానే వచ్చింది. నాకు తెలిసి ఒక 5 to 10 బిట్స్ మాత్రమే కొంచెం టఫ్గా ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని డెడ్ ఈజీ బిట్సే. సో మీకు కొంచెం హార్డ్ అనిపించచ్చు, నాకు ఇదైతే చాలా ఈజీ క్వశ్చన్ పేపర్. ఓకేనా? సో ఎందుకంటే నేను సెట్ నెట్ రాస్తాను కాబట్టి ఇది పెద్దగా టఫ్ అని అనిపించదు మాకు. సో మీకు ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి మీకు కొంచెం టఫ్గా ఉండొచ్చు. సో ఇది మామూలుగానే ఉంది. నియర్లీ 5 to 10 బిట్స్ మాత్రం కొంచెం టఫ్గా అడగడం జరిగింది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా 5 to 10%, 5 to 10% చాలా డీప్లోకి వెళ్ళి అడగడం జరుగుతుంది. మరీ డెడీస్గా క్వశ్చన్ పేపర్ని ఫ్రేమ్ చేయలేరు కాబట్టి ఒక 10% అయినా మినిమం టఫెస్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కామన్ ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో. రైట్ ఫ్రెండ్స్, ఇది 2020కి సంబంధించిన సిపిజిఈటి ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో క్లోజ్ చేయడానికి ముందు మీరు ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్కి నెక్స్ట్ ఇయర్ కోసం కోచింగ్ తీసుకుంటారు అని అనుకుంటున్నారో, నేను ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో మీ ఇంట్రెస్ట్ని పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.